హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వర్క్ వేయటానికి మార్కింగ్ వేస్తాం కదా. ఈ విధంగా మార్కింగ్ వేస్తాము. అంటే మన యొక్క నెక్ అనేది మనకి ఆదికి ఇచ్చినటువంటి నెక్ ఏ లెంత్ ఉందో అదే లెంత్ మీద మనకి వర్క్ రావాలి అంటే మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే మార్కింగ్ వేస్తాము, వేసాక కరెక్ట్గా అదే ప్లేస్లో రావాలి మనకి డిజైన్ అనేది. అలా రావటానికి మనం ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. అంటే ఈ కస్టమర్ అడిగినటువంటి డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి విడ్త్ లెంత్ కరెక్ట్గా పెట్టేసాను అన్నమాట. అంటే వాళ్ళ యొక్క విడ్త్ ఎంత ఉందో అంత పెట్టాను. అంటే మనం 19 పెట్టాము, విడ్త్ వచ్చేసి 19 పెట్టాము, విడ్త్ వచ్చేసి 90, రెండు సేమ్ పెట్టాము. వన్స్ ఒకవేళ అది కొంచెం పెద్దగైనా చిన్నగైనా మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే 83, 84 అలా అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలి. అది మన ఇష్టం. చూడండి, ఇప్పుడు నేను తగ్గించాలి అనుకున్నాను అనుకోండి, దీని మీద ప్రెస్ చేస్తే మనకి ఇలా స్క్రీన్ మీద నెంబర్స్ అనేవి కనిపిస్తాయి. మనం 88 పెట్టేసి ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయాలి. అప్పుడు మాత్రమే మన డిజైన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మనం ఓన్లీ ఇవి మాత్రం ప్రెస్ చేసి వదిలేయకూడదు. సో ఈ డిజైన్కి నేను 19 పెట్టాను, ఓకే అవుతుంది. నెక్స్ట్ మనం థ్రెడ్స్ సెట్ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం డిజైన్ అనేది కన్ఫర్మ్ చేయాలంటే ఇలా ఉంటుంది కదా, రెడ్ మార్క్స్ 2 సూదులు ఉండేసి దీని మీద ప్రెస్ చేసామంటే అది మనకి ఇక్కడ చూడండి అడుగుతుంది కన్ఫర్మ్ ఈఎంబి ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది మీకు కన్ఫర్మ్ కావాలి అంటే ఓకే, మనం ఓకే ప్రెస్ చేసేసాము. సో మనకి డిజైన్ అనేది కన్ఫర్మ్ అయింది. కానీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం వేసిన మార్కింగ్ మీద సేమ్ ప్లేస్లో డిజైన్ అనేది వస్తుందా రావటం లేదా అనేది చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఫ్రేమ్ అనేది చూసుకోవాలి. మన ఫ్రేమ్ అనేది అవుట్లో ఉందా ఇన్లో ఉందా అనేది చూసుకోవాలి. ఓకే, మనది ఇన్లోనే ఉంది. వన్స్ ఇది కిందకు వచ్చింది అంటే చూడండి ఇలా వస్తే రెడ్ వస్తుంది. సో మనం ఇది ఫస్ట్ మెయిన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనం డిజైన్ కన్ఫర్మ్ చేశాక అది కన్ఫామ్గా అది ఫ్రేమ్లోనే ఉందా లేదా అనేది చూసుకోండి. లేకపోతే మాత్రం మిషన్ అనేది టకటకటక అనే సౌండ్ వస్తుంది, మన గుండె అనేది జారిపోతుంది. సో మనం ఫస్ట్ ఫ్రేమ్ అనేది కరెక్ట్గా ఫ్రేమ్లోనే ఉందా డిజైన్ లేదా అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాన్ని కరెక్ట్ ప్లేస్కి తీసుకెళ్ళిపోదాం. మనకి ఎక్కడ కావాలో అక్కడ చూసుకోవాలి. సో ఫ్రేమ్లోనే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే పక్కకు వస్తుంది, ఈ బటన్ ప్రెస్ చేస్తే రైట్ సైడ్ వస్తుంది, కిందకు వస్తుంది. అంటే మనకి యారో మార్క్ ఏ వైపు ఉంటే ఆ వైపుకి మన ఫ్రేమ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో బ్యాక్ వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి నీడిల్ పక్కనే మనకి ఇలా ప్లస్ మైనస్ కనిపిస్తుంది. దీన్ని ప్రెస్ చేయండి, అబ్జర్వ్ చేయండి. మనం ఎలా డిజైన్ అనేది మనకి మార్కింగ్ చేసిన దాని మీద వస్తుందో లేదో చెక్ చేసుకోవడానికి ఇది ప్రెస్ చేశాక ఇలా మళ్ళీ మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పుడు ప్లస్ మార్క్స్ అంటే మనకి డిజైన్ అనేది కుట్టు కనిపిస్తుంది అనమాట, ప్లస్ అవుతుంది. సో ఇది ప్రెస్ చేస్తే మనకి ఎక్కడి నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుందో కనిపిస్తుంది. చూడండి లేజర్ లైట్ వైజ్ మనం చూసుకోవచ్చు. చూడండి, ఇది నేను ప్లస్ మార్క్స్ ప్రెస్ చేశాను. చూడండి ఇలా కనిపిస్తుంది డిజైన్ అనేది. చూడండి లేజర్ మార్క్ మనకి కరెక్ట్గా దాని మీదే వస్తుందో రావట్లేదో చూడండి మీరు. చూడండి కరెక్ట్గా వచ్చింది, కరెక్ట్గా మనకి అక్కడ దాకే వచ్చింది. సో మనకి డిజైన్ కన్ఫర్మ్ పర్ఫెక్ట్గా అక్కడే ఉంది. నేను ఇంకోసారి మళ్ళీ చూపిస్తాను. చూడండి ఇక్కడ నేను మిడిల్కి పెట్టాను. అంటే మనకి డిజైన్ మార్కింగ్ అనేది ఇక్కడ మిడిల్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ లేజర్ మార్కింగ్ కూడా మిడిల్లో పెట్టాను. చూడండి మళ్ళీ అది మనకి లేజర్ వైజ్ ఎలా చూసుకోవాలో చూద్దాం. సేమ్ ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ప్రెస్ చేస్తున్నాను. చూడండి డిజైన్ ఎలాగా
స్టార్ట్ అవుతుంది కదా. చూడండి, నేను మార్కింగ్ చేసిన దాని మీదే వస్తుంది. మీరు లేజర్ కిరణాన్ని, లేజర్ లైట్ని మాత్రమే చూడండి, కరెక్ట్గా వస్తుంది. సో మన డిజైన్ అక్కడ సెట్ అయిపోయింది, అంటే కరెక్ట్గా ఉందన్నమాట మనం వేసిన మార్కింగ్కి, డిజైన్కి. సో ఈ విధంగా మనం సెట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. వన్స్ విడ్త్ తగ్గినా, లెంత్ పెరిగినా మనం ఏం చేయాలంటే, నేను ఇందాక చూపించాను కదా 19, 18, వాటిని మనం కొంచెం 92, 82 అలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.